తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ నాయకుల మధ్య హోరాహోరీగా బిగ్ ఫైట్ అయితే నడుస్తుంది. తాజాగా కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య ఏ రకంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడిచాయో మనమంతా చూసాము. ఇప్పుడు సీన్లోకి బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే ఎంటర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తానంటూ కీలక వ్యాఖ్యలైతే ధర్మపురి అరవింద్ అయితే చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్ గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీతో ఎవరైనా ఐక్యతగా ఉండాల్సిందే అని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ నేతలు చేతులు ఎత్తేశారని ధర్మపురి అరవింద్ అయితే మండిపడ్డారు. గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కిషన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్ అయితే సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. ఇలా ఉండగా తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ, కానీ ఎయిర్పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి మెట్రో విస్తరణకు ప్రక్షాళనకు RRR ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు ఎందుకు తీసుకురావడం లేదు? RRR ఉత్తర భాగం తన వల్లే మంజూరైందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి దక్షిణ భాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 TMCల నీరు రావాల్సి ఉండగా 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది. దీని ఆపింది ఎవరు? తనకంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపు మంట అని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి మధ్య ఇలా పొలిటికల్ ఫైట్ అయితే నడుస్తుంది. ఆ ఫైట్ పై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ అయితే ఈ రకంగా మాట్లాడడం జరిగింది.